ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాతావరణం గనక చూసుకుంటే గనక ఈ టైంలో బయటికి రావాలంటేనే అబ్బో అనే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకనంటే టారెత్తిపోయే ఎండలు అప్పుడే ప్రారంభమైపోయాయి. మరి వేసవి సీజన్ స్టార్టింగ్లోనే ఇంత స్థాయిలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇంకా 2 నెలల వేసవి విడిది చాలా ఎక్కువ సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇంకా ఎంత ఎండల్ని భరించాల్సి వస్తుంది అనేది అసలు పబ్లిక్ అయితే మాత్రం అమ్మ బాబాయ్ అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏపీ అంతటా కూడా ఉష్ణోగ్రతల శాతం 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా పెరుగుతూ ఉంది. దాదాపుగా ఈ ఉష్ణోగ్రతల శాతం అనేది క్రమేపీ ఇంకా ఇంక్రీజ్ అయ్యి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వేడి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, మన్యం, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కడప, నెల్లూరు ఈ జిల్లాలన్నింటిలోని కూడా వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. దాదాపుగా వచ్చే 2 నెలలు కూడా హీట్ వేవ్స్ అత్యధికంగా ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం నేను విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి కనుక చూస్తే వేడి గాలుల తీవ్రత అనేది ప్రస్తుతం మనకి కనిపిస్తూనే ఉంది. అయితే దీన్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ రాబోయే రోజులు ఎలా ఉంటాయి, అలాగే ఎండల్లో వచ్చేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అంటే రెగ్యులర్గా ఏదైనా ఇండోర్ ప్లేసెస్లో పనిచేసిన వాళ్ళు అయితే పర్లేదు. సార్ ఏంటి సార్ మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చింది మేడం. డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. సో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకంటే ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. ఎండలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెహికల్ హీట్ ఉంటుంది, పైనుంచి వేడి వాతావరణం ఉంటుంది. మీరు డ్రైవ్ చేసినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాతావరణంలో మార్పు ఏమైనా గమనిస్తున్నారా? ఏట మీద ఈ ఏడు ఎక్కువగా కనబడుతున్నాయి. ముందు వచ్చేసినాయి ఎండలు అయ్యి చాలా చేస్తాం. వాటర్ బాటిల్ అయ్యి కూరలు ఎప్పుడో ఉంటాయి 4-3 బాగా ఎక్కువగా ఉంటే ఒకసారి చెట్లైనా ఆపేసి టీ అది దాకా ఇప్పుడు బయట వెళ్ళాలి. సో వడదెబ్బలు అవి కూడా ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. వేడి గాలులు తీవ్రత వస్తుందని వాతావరణ శాఖ చెప్తుంది. అంటే మీరు బయటకు వచ్చినప్పుడు ఒకవేళ డిహైడ్రేషన్ అయితే, అంటే ఎవరికైనా ఒక్కోసారి చాలా వేడిగా అనిపిస్తే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది హెల్త్ అనేది. అలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా పాటించాలి, చాలా అవసరం. ఎందుకంటే ఎండల్లో తిరుగుతారు కాబట్టి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కువగా దావత ఎక్కువ ఎండలో తిరుగుతూ వాటర్ బాటిల్ అవి రెడీగా ఉంటాయమ్మా. ఎవరికైనా కావాల్సిన ఇస్తాం.